పోతున్నారు, నిరీక్షణ కోల్పోతున్నారని బాధపడుతున్నాడు ఈ భక్తుడు. ఏమంటున్నాడు? నిరీక్షణ ఇతరుల వలె మీరు కూడా దుఃఖపడుతున్నారు. మీరు దుఃఖపడనక్కర్లేదు. ఎందుకంటే మీరు దేవుని యందు నిరీక్షణ గలవారై ఉంటే చాలు. మీరు కోల్పోనివన్నీ కూడా తిరిగి మరలా మీకు దయచేస్తాడు. ఎందుకు నిరీక్షణ ఎవరికి ఉండిద్ది అంటే దేవుని నమ్మిన వ్యక్తికి నిరీక్షణ ఉండిద్ది. దేవుని నమ్మని వ్యక్తికి నిరీక్షణ అనేది ఉండదు. ఏంటిదమ్మా? దేవుణ్ణి నమ్మిన వ్యక్తికి నిరీక్షణ ఉండిద్ది, దేవుణ్ణి నమ్మని వ్యక్తికి నిరీక్షణ ఉండదు. మార్కు సువార్త 16:16 మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. ఇప్పుడు నిరీక్షణ ఎవరికి ఉండిద్ది? నమ్మి బాప్తిసం పొందిన వాడికి నిరీక్షణ ఉండిద్ది. ఏమని? నేను శిక్షకు పాత్రుడును కాను, నేను మరణించినను ప్రభువు నన్ను చెప్పాలి. ఎక్కడికి? పరలోకం తీసుకెళ్తాడు, పరలోకం తీసుకెళ్తాడు అని నిరీక్షణ ఉండిద్ది. ఇప్పుడు నిరీక్షణ ఎవరికి ఉండిద్ది? రక్షించబడిన వారికి, నమ్మిన వారికి నిరీక్షణ అనేది ఉండిద్ది. నిరీక్షణ ఉన్న చోట నిరాశ ఉండదు. అది ఏంటిది? నిరీక్షణ ఉన్న చోట నిరాశ ఉండదు. నిరాశ ఉన్న చోట నిరీక్షణ ఉందని చెప్పుకోవడానికి కూడా అవకాశము లేదు. అది ఉన్నప్పుడు ఇది ఉండదు కదా. ఇంకా మా బ్రతుకులు మారవేమో, మా జీవితాలు మారవేమో, మేము ఇంతే కావాలి, ఇంకా మా బ్రతుకులు ఇలా వెళ్ళవలసిందేమో, నా భర్త మారడు, నా పిల్లలు మారడు, ఎవరు నా మాట వినేటట్లేదేమో. ఈ నిరాశలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఇతరులు ఏమీ లేదు, నిరీక్షణ లేదు. మళ్ళీ వ్యక్తి ఏం చేశాడు? రక్షించబడ్డాడు. రక్షించబడినప్పటికీ కూడా ఈ వ్యక్తిలో ఏమీ లేదు, నిరీక్షణ లేదు. అయితే మనం నిరీక్షణ గలవారం గనక అయితే నీవు ప్రభువు మీద పెట్టుకున్న నిరీక్షణ అది ఎప్పుడు నిన్ను సిగ్గుపరచదు. నీవు కోల్పోయినవన్నీ తిరిగి మరలా నీకు దయచేస్తాడు, తప్పకుండా దయచేస్తాడు. ఒకటి, ఎవరికి నిరీక్షణ ఉండిద్ది? రక్షించబడిన వానికి నిరీక్షణ ఉండిద్ది. 2, ఎవరికి నిరీక్షణ ఉండిద్ది? దేవుని చిత్తమును తెలుసుకున్న వారికి నిరీక్షణ ఉండిద్ది. చిత్తమును తెలుసుకొని దాన్ని జరిగించు వానికి నిరీక్షణ ఉండిద్ది. దేవుని చిత్తం ఏంటి? ఓ మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడు? చాలా మంది అనుకుంటారు ఏమనంటే, దేవుడు ఓ మనిషిని ఎందుకు పుట్టించాడు, ఎందుకు మళ్ళీ మరణిస్తున్నారు, మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు, అసలు మరణించడానికి ఒక వ్యక్తిని దేవుడు పుట్టిస్తున్నాడా? ఓ మనిషి పుట్టుకు వెనుక అసలు కారణం ఏంటి? ఓ మనిషి పుట్టుకు వెనుక కారణం ఏంటి? ఇప్పుడు ఓ మనిషి పుడుతున్నాడు, 3 నాళ్ళ ముచ్చడికి మురిసిపోతున్నాడు. ఈ 3 నాళ్ళ ముచ్చట అయిపోయినాక ఎవరైనా సరే మరణించగా తప్పదు. ఒక భక్తుడు అన్నాడు, ఎవరు అంటే బ్రహ్మం గారు. ఎవరు? బ్రహ్మం గారు. ఏమనంటే, ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు కొన్నాళ్ళేగా రామ చిలుక, 3 నాళ్ళ ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందుగతిగానవే చిలక. నాది నాదన్నావు, ఇల్లు నాదన్నావు, ఇల్లెక్కడే నీది చిలక. ఊరికి ఉత్తరణ సామాధిపురమందు కట్టెలున్నవే రామశిలుక. నిన్ను మొయ్య నలుగురు, నీ వెంట 10 మంది, తోడు ఎవ్వరు రారే శిలక. కర్రలే చుట్టాలు, కట్టెలే బంధువులు, వెంట నుండరు ఎవ్వరి శిలక. అంటే ఈ 3 నాళ్ళ ముచ్చటికి మురిసిపోతున్న ఓ చిలక, ముందు గతుంది, దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఓ చిలక, నాది నాదని చెప్పుకుని తిరుగుతున్నావు కానీ ఏది నీది కాదు, ఏది నీతో రాదు. అంటే మరి 3 నాళ్ళ ముచ్చటికి మురిసిపోతున్న ఓ చిలక అన్నాడు, బాగానే ఉంది. ఈ 3 నాళ్ళ ముచ్చటితో ఓ మనిషి మురిసిపోతున్నాడు, ఇది బాగానే ఉంది. ఈ 3 నాళ్ళ ముచ్చట అయిపోయిన తర్వాత తప్పకుండా ప్రతి వ్యక్తి మరణించక తప్పడం లేదు. అయితే ఇంతకీ 3 నాళ్ళ ముచ్చట ఏంటి అంటే, 1 పుట్టినరోజు, 2 పెళ్లి రోజు, 3 చావు రోజు. దీనికే పుట్టించాడు దేవుడు. ఏంది? పుట్టినవాడు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నవాడు ఏంటి? పుట్టుక, పెళ్లి, చావు. ఈ 3 రోజుల కోసం దేవుడు పుట్టించాడా? పుట్టడానికి, పెళ్లి చేసుకోవడానికి, చచ్చిపోవడానికి. దీనికే ఒక మనిషిని దేవుడు పుట్టించాడా? ఒక్కొక్కళ్ళు అంటారు ఏమనంటే, వీడు స్టోర్ బియ్యమా,
కోట బియ్యం పుచ్చిపోతాయని పుట్టినట్టు మాట. అవునా కదా? ఎందుకు దేవుడు ఒక మనిషిని పుట్టించాడు అంటే, దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి చేయడానికి, ఒక వ్యక్తిని దీవించడానికి, ఒక వ్యక్తిని